అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వదిన మదర్స్. ఈ రోజు సరికొత్త వంటకాలతో వచ్చాం. ఇదో స్పెషల్ బోటి కనిపిస్తుంది కదా మీకు, స్పెషల్ గా బోటి చూడండి. బోటి ఈరోజు మేము బోటి బిర్యానీ చేయాలనుకుంటున్నాము. మొత్తం క్లీనింగ్ నుంచి మొత్తం కూడా ఫుల్ వీడియోలో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చేయడానికి ముందుగా ఉడుకునీళ్ళు కాగబెట్టి దాంట్లో వేసుకోవాలి. అప్పుడు ఆ లేయర్ ఒక పైన ఉండేది తోలు తీయడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వేస్టేజ్ అంతా వచ్చేసిందో. ఇలా వాటర్లో కొద్దిసేపు అట్లా ఉడకనిస్తే క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. చూసారా మొత్తం వచ్చేసింది నీట్గా. ఆ వేస్టేజ్ అంతా అలా తీసేసుకోవాలి. పోటీ లేదంటే చేదు వస్తుంది. పుల్ల తీసుకొని ఈ విధంగా గుచ్చి ఇట్లా రివర్స్ చేసి మనకి లోపల ఉన్నదంతా ఇది అంతా వచ్చేస్తుంది. అప్పుడు కడుక్కోవడానికి కూడా మనకి ఇదండి. లేదంటే ఇట్లా తీస్తే మనకి చేదు రాదు, లేదంటే చేదుగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చిన్న ముక్కలుగా కోసుకొని దీన్ని మళ్ళీ ఉడికించుకొని కూర చేసుకోవాలి. అవి ఎంత క్లీన్ చేసుకుంటామో అంత బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఏ మాత్రం కూడా ఆ బ్లాక్ కలర్గా ఉండేది అది కానీ ఆ విధంగా కానీ అదే కానీ ఉందనుకో మనకి కూర రుచి ఉండదు. మళ్ళీ ఏంటంటే టేస్ట్ కూడా మారిపోతుంది, కొంచెం లైట్గా చేదు వస్తుంది. అందువల్ల నీట్గా కడుక్కుంటే మనకి బాగుంటుంది. ఈ పొట్లో ఉంచి కొవ్వు అనేది ఉంటుంది, అది తీసి పక్కన పెట్టి క్లీన్ చేసుకోవాలి మనం. ఈ కొవ్వు అనేది ఆ పొట్లో వేసి వండితే టేస్ట్ అనేది ఉండదు, అసలు తినకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా పోసుకున్న వాటిని ఇందులో వేసి ఇంకోసారి కడుక్కోవాలి. వాటర్లో వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం కొవ్వు తీసేసి మిగతా మనకు కావాల్సిన వర్క్కి మనం వేసుకున్నాం. ఈ కొవ్వు అనేది హెల్త్కి మంచిది కాదనమాట. దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ వస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా, అది వీటి వల్లే వస్తుంది. అందుకని మేమైతే కొవ్వును పూర్తిగా రిమూవ్ చేసి నీట్గా చేస్తున్నాము. మేము క్లీనింగ్ కూడా నీట్గా చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకెన్నో వీడియోస్ రకరకాలుగా మీకు హెల్త్కి మంచిగా వచ్చేవన్నీ చేస్తాం ఫ్రెండ్స్. మరి అందులో వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నీట్గా కడుక్కోవాలి. మనం క్లీన్ చేసుకున్న కోసి ముక్కలు చేసిన ఇదన్నమాట. దీన్ని కడుక్కొని దీంట్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే మనకేంటంటే దీంట్లో ఉన్న నీచు అంతా వెళ్ళిపోతుంది. రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ నీట్గా. షార్ట్ది. దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కోసుకునేద్దాం. ఆయిల్ పోసేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం బిర్యానీలో పోయి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇట్లా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లయితే
వైట్గా ఉంది, ఇంకా వేయించితే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఈ బిర్యానీలోకి గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ టేస్టీగా ఉంటుంది. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో రావాలి. ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయింది, మనం ప్లేట్లోకి తీసుకునేద్దాం. ఒలుచుకుందాం అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ కోసం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. పోసేద్దాం. బిర్యానీ దినుసులు వేసేద్దాం. పట్టా లవంగాలన్నీ వేసేస్తాం. జీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ కూడా బిర్యానీ ఆకులు అన్నీ వేసేద్దాం. పచ్చిమిరపకాయలు వేసుకునేద్దాం. పుదీనా వేసేద్దాం. కొత్తిమీర వేసేద్దాం. ఎర్రగడ్డలు వేసేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసేస్తాం. టమాటాలు వేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేయించిన మసాలాలో వేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బోటి క్లీన్ చేసిన దాన్ని తిరుమాతలో వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి బోటీని, బోటి బిర్యానీ కోసం. మిరప్పొడి వేసేద్దాం. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, అందువల్ల 2 స్పూన్లు కారం వేస్తాను. ధనియాల పొడి వేసేస్తాను. గరం మసాలా వేసేసుకుందాం. మటన్ మసాలా వేసేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా లో ఫ్లేమ్లో బాగా ఉడకనిస్తే మసాలా అంతా బాగా బోటికి పడుతుంది ఫ్రెండ్స్. పెరుగు కూడా పెరుగు వేసేసుకుందాం. దమ్ కోసం రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ పోసుకుందాం. కోసం రైస్ నెయ్యి వేసేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. కొత్తిమీర వేసేస్తాము. ఇప్పుడు బిర్యానీ మసాలా, సాజీరా, అనాస్ పువ్వు, ఇది చాయ్, మరాఠీ జాడ్ మొగ్గ, అన్నీ వేస్తాం. అన్నీ వేసేసుకుందాం. బిర్యానీ దినుసులు. బిర్యానీ దమ్ కోసం రైస్ ప్రిపరేషన్. అయితే కాగిపోయింది, బియ్యం వేసుకుందాం. బోటి దమ్ బిర్యానీ. దమ్ కోసం బోటి కొంచెం కర్రీ వేసుకుందాం. ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం బోటి కర్రీ వేసుకుందాం. రైస్ వేసేసుకుందాం. ఇట్లా స్టెప్పులుగా లేయర్గా వేసుకుంటే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. బిర్యానీకి మసాలా మొత్తం బాగా పడుతుంది ఫ్రెండ్స్.
చూసారా లేస్గా వేసుకోవాలి. ఇంకా మిగిలిన రిమైనింగ్ రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి ఇప్పుడు దమ్ కోసం లో ఫ్లేమ్లో కట్టెల పొయ్యి మీద బిర్యానీ పెట్టేసుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటకుండా ఫుడ్ కలర్ వేసుకుంటాం ఎల్లో. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది. దీన్ని ఇప్పుడు దమ్కి వేసేద్దాం. ఒక 10 minutes చిన్న మంట మీద పెట్టి దమ్ వేయాలండి. బోటి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి మసాలా కానీ రైస్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దమ్ బిర్యానీ రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవైనా మనం చికెన్ బిర్యానీ చేస్తుంటాం, మటన్ బిర్యానీ చేస్తుంటాం, ప్రాన్స్ చేస్తుంటాం. ఇలా కానీ బోటి ఇలా దమ్ బిర్యానీ బోటితో చేయడం దమ్ బిర్యానీ చేయడం ఒక స్పెషల్ గా ఉండాలని మేము చేసాం. అదే స్పెషల్. మీరు ట్రై చేయండి. ట్రై చేసి బాగా పెట్టండి ఫ్రెండ్స్. సేమ్ చికెన్ బిర్యానీ లాగే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి బాగా సో బోటింగ్ కూడా మీరు ట్రై చేయండి. బోటింగ్ కూడా ఇలా దమ్ బిర్యానీ చేసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. లైక్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.